ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం జరిగింది. ఇందులో మాజీ ఎమ్మెల్యేలు అనిల్ కుమార్, సింహాద్రి రమేష్, పడన పార్టీ ఇన్ఛార్జ్ ఉపాలరాము పాల్గొన్నారు. వైసీపీ పిలుపు మేరకు ఈ పోరుబాట కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లాలో ఒక్క బస్తా కూడా ధాన్యం మద్దతు ధర ఎక్కడ కూడా రైతులకు లభిస్తున్న పరిస్థితి లేవు. రైతు పరిస్థితి రోడ్ల మీద, వెంటిలేటర్ మీద వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. దాదాపుగా అన్ని రోడ్ల మీద కూడా ధాన్యం రాశులు పోసి ఆ తేమ శాతం వంకతో ఈరోజు ధాన్యం కొనకుండా 300-400 రూపాయలు ఒక్కొక్క బస్తాకు కట్ చేస్తూ, అంటే ఒక్కొక్క ఎకరానికి ఏదైనా ఒక కౌలు రైతు ఎకరం వాళ్ళు వ్యవసాయం చేస్తే 10,000 రూపాయలు నష్టపోయే విధంగా ఈరోజు రైతులు జీవిస్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా రైతుల్ని దగా చేస్తుందో ఒక్కసారి మనందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ జిల్లాలో మా పోరాటం ఒక్కటే, రైతుకు మద్దతు ధర సకాలంలో రైతు దగ్గర నుంచి ధాన్యం కొనాలనేది మా డిమాండ్. ఆ డిమాండ్తోనే ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు కలెక్టర్ గారిని కూడా కలిసి విజ్ఞాపన పత్రం ఇచ్చి వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. రైతు సేవా కేంద్రాల దగ్గర నుంచి నిర్వీర్యం చేశారు. రైతు భరోసా కేంద్రాలు ఇదివరకు ఏదైతే నడిచినాయో ఈ ఎక్కడా కూడా రైతుకి పూర్తిగా మద్దతు ధర లభించే పరిస్థితులు లేవు. మద్దతు ధర లభించే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి ఎక్కడా కూడా కృష్ణా జిల్లాలో ఒక్క బస్తా కూడా ధాన్యం మద్దతు ధర ఎక్కడ కూడా రైతులకు లభిస్తున్న పరిస్థితులు లేవు. రైతు పరిస్థితి రోడ్ల మీద, వెంటిలేటర్ మీద వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. దాదాపుగా అన్ని రోడ్ల మీద కూడా ధాన్యం రాశులు పోసి ఆ తేమ శాతం వంకతో ఈరోజు ధాన్యం కొనకుండా అంతేకాకుండా రాబోయే రోజుల్లో కూడా మరి రైతు మేలు జరగాలన్నా